విజయనగరం ఫిర్యాదుదారుల్లో సంతృప్తి స్థాయి పెరిగేందుకు కృషి చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ వినతులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడిట్ అధికారులందరూ పీజీఆర్ఎస్ కు విధిగా హాజరు కావాలని తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించి మ్యుటేషన్లపై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని, అందువలన మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రత్యేక అధికారులు రెవెన్యూ శాఖకు సంబంధించి అవగాహన పెంచుకోవాలని, మ్యుటేషన్ల కొరకు పత్రాలు అప్లోడ్ చేయటంలో డిజిటల్ అసిస్టెంట్లకు వారం రోజుల పాటు శిక్షణ ఇప్పించాలని ఆర్జీఓలను ఆదేశించారు. అర్జీదారులతో మండల ప్రత్యేక అధికారులు స్వయంగా మాట్లాడి ఫిర్యాదుదారునికి స్పష్టమైన సమాచారం ఇవ్వాలన్నారు. మండల స్థాయి అధికారులు సచివాలయాలను సందర్శించాలన్నారు. అదేవిధంగా మండల ప్రత్యేక అధికారులు వారంలోగా 4 సచివాలయాలను సందర్శించి కలెక్టర్ సూచించారు. వదిలిపెట్టామంటే పెరుగుతాయి. సో ఇప్పుడు అనేది మనం ఈ వారంలో జరిగే రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. అన్నీ కూడా ఒకసారి ఎస్పీ గారికి చెప్పండి, సరిగా చేయడం లేదు. మన సిపి గారికి చేసేటండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చినప్పుడు వీళ్ళని యాడ్ చేయండి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా వాళ్ళ దాంట్లో కూడా పెట్టిస్తాం. సో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. తల్లిదండ్రి చనిపోయినప్పుడు అన్నప్పుడు వాళ్ళకు ఉన్న వేస్ ఏమున్నాయి, నేను సింప్లిఫై చేసి చెప్తున్నా. వాళ్ళకు ఉన్న వేస్ ఏమున్నాయి, వాళ్ళంతా కూర్చొని తహసీల్దార్ గారి దగ్గర నుంచి నోటరైజ్ అఫిడవిట్ ఇచ్చేసి మేము ఇలా పంచుకుంటున్నాము అన్నా సరిపోతుంది. లేకపోతే వాళ్ళంతా రిజిస్ట్రేషన్ డేట్కి వెళ్ళేసి రిజిస్టర్ చేసుకొని వచ్చి అప్లై చేసుకున్నా సరిపోతుంది. ఇది వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్. పూర్తి కేసు అంటే ఇప్పుడు తల్లిదండ్రి చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు రావాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దే షుడ్ సబ్మిట్ ఏ డెత్ సర్టిఫికేట్. మెంబర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సింది ఎవరైతే ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లో ఉన్నారో వాళ్ళందరితో నో అబ్జెక్షన్ కానీ లేకపోతే నోటరైజ్డ్ అఫిడవిట్ కానీ ఇప్పియాలి. ఎలా డివైడ్ అవుతుంది ఈ ప్రాపర్టీ అని చెప్పి. సో మీరు విత్ ఇన్ ది ఫ్యామిలీ జరిగేప్పుడు ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. మీరు ఒకసారి తహసీల్దార్ గారు ప్రాపర్ గా డిస్పోజ్ చేశాడా లేదా అని వెరిఫై చేయడం. ఓకే, ఆర్ఓఆర్ ఫైల్ అతను మెయింటైన్ చేయాలి, మ్యూటేషన్ ఫైల్. ఓకే, ఈ నేమ్ చేంజ్ అనేది కంప్లీట్ గా అన్రిలేటెడ్ పర్సన్స్. ఈ కమ్స్ అండ్ ఈ స్టేట్స్ దట్ ఇది నా పేరు మీద ఉన్నది భూమి ముందు, ఇప్పుడు నా పేరు మీద మారిపోయింది అంటాడు. భూమి దెర్ ఇస్ ఓన్లీ వన్ ప్రొసీజర్ టు సెల్ ఇట్, రిజిస్టర్డ్ సెల్ ఇట్. మాకు అవకాశం కూడా ఉంది, కానీ 99.9% టైంలో ఇట్స్ ఓన్లీ చేంజెస్ టు రిజిస్టర్డ్ సెల్ ఇట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్. సో ఇట్ హ్యాస్ టు బి విత్ ఇన్ ది ఫ్యామిలీ. ఈవెన్ ఇఫ్ దే ఆర్ సోల్డ్ రిజిస్టర్డ్ చేసినా కూడా దాన్ని మనం. సో మనకు 99% ఆఫ్ ది కంప్లైంట్స్ అనే ల్యాండ్ దీని మీదనే వస్తాయి. మీరు ఎవరైతే అప్లికెంట్ కంప్లైంట్ పెడుతున్నారో ఆ మ్యూటేషన్ అప్లికేషన్ అడగండి. ఆ మ్యూటేషన్ అప్లికేషన్ ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో గొడవ అయితే మీకు మీరు పంచుకున్న వాళ్ళు పంచుకున్నట్టు ఏమన్నా నోటరైజ్డ్ అఫిడవిట్ ఇచ్చారా, నెక్స్ట్ రెండో ఇవి చూడాలి. మీరు చూసేసి ప్రాపర్ గా జరిగిందా ఇంప్రాపర్ గా జరిగిందా అనేది అర్థమైపోతుంది. ఇమీడియట్లీ యూ కెన్ బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది ఆర్డీఓ.
హూ ఇస్ ద కాంపిటెంట్ హైయర్ అథారిటీ, దాని మీద ఆర్ఓఆర్ అప్పీల్ చేసుకోగలిగే అధికారము వాళ్ళు ఆర్ఓఆర్ గారికి. రెండో